ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. మొత్తం 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అందులో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులతో పాటు మీడియా పెద్దలు, కీలక జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ఉన్నట్లు ప్రణీత్ రావు తెలిపాడు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామని, ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించినట్లు ప్రణీత్ రావు చెప్పాడు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్ కు పాల్పడ్డామని, ఇందుకోసం 2 లాకర్ రూముల్లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు హైదరాబాద్ టెక్నాలజీని వాడినట్లు ప్రణీత్ రావు తన స్టేట్మెంట్ లో వెల్లడించాడు. హైదరాబాద్ లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇచ్చిన పరికరాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ ను నిలిపివేసినట్లు ప్రణీత్ రావు తెలిపారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ టైపింగ్ కు సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడన్నారు. 2023 డిసెంబర్ 4వ తేదీన ఆధారాలు చెరిపివేయడంతో పాటు 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకువచ్చి పాత వాటి స్థానంలో ఫిక్స్ చేశామన్నారు. పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న డేటాను ఫార్మాట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా హార్డ్ డిస్క్లను కట్టర్ తో ధ్వంసం చేసి వాటిని నాగోల్, ముసారాంబాగ్ మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించాడు. అయితే ఆ 17 హార్డ్ డిస్కుల్లో అత్యంత కీలకమైన సమాచారం ఉందన్నారు ప్రణీత్ రావు. అదేవిధంగా కన్సర్వేన్స్ ఇన్నోవేషన్ కు చెందిన శ్రీనివాస్ అనంతను ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి సర్వర్లు, కొన్ని హార్డ్ డిస్కులను తిరిగి వారికే ఇచ్చామన్నారు. హార్డ్ డిస్కులను మార్చే సమయంలో ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ సీసీ కెమెరాలను ఆఫ్ చేశారన్నారు. అయితే తమ ఆదేశాలను పాటించేందుకు అనిల్ కుమార్ తొలుత నిరాకరించడంతో ఆయన బెదిరించి పని పూర్తి చేసినట్లు ప్రణీత్ రావు వివరించారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఏకధాటిగా బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. వారానికోసారి ఈ కేసు తెరపైకి వస్తుండటంతో రాజకీయ వర్గాలకు ఓ ఎంటర్టైనర్ గా మారింది. దీనివల్ల పీపుల్స్ అటెన్షన్ పక్కకు వెళ్లి ప్రజా సమస్యలు బయటకు రాకుండా పోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ 100% ఇరుక్కుంటారన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని, ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ 100% ఇందులో ఇరుకపోతుంది. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటిని సత్తుమనుకుంటే పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అప్ అయింది. ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు వారు మరి ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్ని కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది? ఇదిలా ఉంటే ఈ కేసులో బెయిల్ కోరుతూ తిరుపతన్న, భుజంగరావులు వేసిన పిటిషన్లపై వాదనలు విన్న నాంపల్లి కోర్టు తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది. జూన్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని పంజగుట్ట పోలీసులను ఆదేశించింది. మాజీ అడిషనల్ ఎస్పీలైన తిరుపతన్న, భుజంగరావులు 60 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దాంతో మరోసారి బెయిల్ కోరుతూ ఇరువురు కోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న, భుజంగరావులు ఈ ఏడాది మార్చి 23న అరెస్ట్ అయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో వీరిద్దరి భాగస్వామ్యం కూడా ఉందని దర్యాప్తు టీం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 3న కోర్టు తీర్పు ఎలా ఉంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.